బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. 14వ తేదీ వరకు నామినేషన్ల చివరి తేదీ కాగా 15వ తేదీన పరిశీలన జరుగుతుంది. ఇక నవంబర్ 3న ఎన్నికలు జరుగుతుండగా నవంబర్ 6న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో మునుగోడులో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీకి సమాయత్తమవుతున్నాయి. బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ నుండి పాల్వాయి శ్రవంతి పోటీ చేస్తుంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించకపోయినప్పటికీ అధిష్టానం అతని వైపే మొగ్గు చూపుతుంది. 2-3 రోజుల్లో అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక 3 పార్టీలతో పాటు బహుజన సమాజ్ పార్టీ కూడా పోటీలో ఉండనుంది. కేఏ పాల్ పార్టీ కూడా ప్రజాశాంతి పార్టీ నుండి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించాడు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉండనుంది. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. 14వ తేదీ వరకు నామినేషన్ల చివరి తేదీ కాగా 15వ తేదీన పరిశీలన జరుగుతుంది. ఇక నవంబర్ 3న ఎన్నికలు జరుగుతుండగా నవంబర్ 6న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో మునుగోడులో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీకి సమాయత్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మునుగోడు పరిస్థితులపై మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంపత్, మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. 14 వరకు నామినేషన్ల స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన అనంతరము 15 రోజులు ప్రచారం నిర్వహించిన తర్వాత నవంబర్ 3న ఈ యొక్క ఉప ఎన్నిక జరగనుంది. 6న ఫలితాలు వెల్లడున్నాయి. అయితే తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికతో పాటు మిగతా రాష్ట్రాల్లోని మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, వీటితో పాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నిక ఈ రోజు ఉదయమే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ అయితే ఉండనుంది. ఏదైతే రాజీనామా చేశాడో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరడంతో ఈ యొక్క ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇట్టి పరిస్థితుల్లో అతను బీజేపీ నుండి పోటీ చేస్తుండగా దాదాపు టీఆర్ఎస్ నుంచి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైదరాబాద్ ప్రగతి భవన్ లో మునుగోడు ఉప ఎన్నిక పైన అందుబాటులో ఉన్న నాయకులందరితోటి కూడా చర్చించడం జరిగింది. దసరా రోజు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి శ్రవంతిని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వీటితో పాటు ప్రజాశాంతి నుంచి కేఏ పాల్ కూడా పోటీ నిలబెడతానడంతో పాటు బహుజన సమాజ్ పార్టీ నుండి కూడా అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రవీణ్ కుమార్ కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 3 మధ్యలో పోటీ ఉండగా ఆ పోటీ మాత్రము టీఆర్ఎస్, బీజేపీ మధ్యలో నువ్వా నేనా అన్నట్లుగా అయితే ఉన్నది. ఇప్పటికే బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని ఇది ఒక సెమీఫైనల్ గా భావిస్తూ మునుగోడు ఉప ఎన్నికలు గెలిచినట్లయితే 23లో బీజేపీకి తిరుగుండదని, ఇక్కడ కూడా అధికారం చేపట్టవచ్చనే ప్రణాళికలతో అయితే బీజేపీతో కేంద్ర అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సూచనలు కూడా చేసింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గడప గడపకు బీజేపీని తీసుకెళ్లి ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే అధిష్టానము తోటి ఇక్కడికి తెలపడంతో ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక పైన వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ మొత్తం 16 మందితోటి స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అధిష్టానం అతనికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా 1-2 పేర్లు వచ్చినప్పటికీ అధిష్టానం మాత్రం కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇతని అభ్యర్థిత్వాన్ని కూడా ఎల్లుండి పండుగ రోజు, దసరా రోజు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి శ్రవంతి ఏదైతే గత ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి
సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు శ్రవంతిని కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఫైనల్ చేసింది. ఆమె కూడా ఇప్పటికే ప్రచారంలో మునిగి తేలుతుంది. అయితే ఈ ముగ్గురు ప్రధానంగా పోటీ చేస్తున్నప్పటికీ అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ, ఈ రెండు పార్టీలు కూడా నువ్వా నేనన్న రీతిలో ప్రచారం అయితే ఉధృతం చేశాయి. దసరా పండుగ తర్వాత మరింత ఈ రెండు పార్టీలు కూడా మరింత ప్రతి ఒక్క ఓటర్ను కలవాలి, ప్రతి ఒక్క ఇంటిని తలుపు తట్టి మన యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను బీజేపీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి గడప గడపకు చేరి తమ యొక్క విజయం కోసము అక్కడ పనిచేయాలని ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా నవంబర్ 3న ఎన్నిక జరగనుంది. నవంబర్ 6న తుది ఫలితం వెల్లడున్న నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికను మాత్రం ఇటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఛాలెంజ్ గా తీసుకున్నాయి. 2023కు ఇది ఒక సెమీఫైనల్ గా భావించవచ్చు సంపత్. ఓకే కిరణ్, ఇప్పుడు దసరా తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు చెలో మునుగోడు అనే గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఈసారి అన్ని పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతున్నాయి ఓటర్లను ఆకర్షించడానికి మునుగోడులో? ఇప్పటికే కేంద్ర అధిష్టానం నిర్ణయంతో బీజేపీ శ్రేణులు అన్ని కూడా ఒక స్టీరింగ్ కమిటీని, మునుగోడు ఉప ఎన్నిక మీద స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క స్టీరింగ్ కమిటీకి వివేక్ వెంకట స్వామితో పాటు ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ లోని మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు వీళ్ళందరితో కలిపి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండలానికి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. దాదాపు 7 మండలాలకు 7 ఇన్ఛార్జీలతో పాటు గ్రామ స్థాయి వరకు కూడా బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్క ఓటర్ను కలవాలనే ఉద్దేశంతో బీజేపీ ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 7 నుంచి గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ను కలిసి బీజేపీకి గెలిపించాలనే ఒక లక్ష్యంతో శ్రేణులన్నీ కూడా దిగనున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే టీఆర్ఎస్ పార్టీ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక్కొక్క మండలానికి ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో మునుగోడు ఉప ఎన్నికకు మిగతా జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ కూడా మునుగోడుకు వెళ్లాల్సిందని కూడా ఆయన సూచన ప్రకారంగా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక పండగ తర్వాత ఇటు టీఆర్ఎస్ తో పాటు బీజేపీకి చెందినటువంటి అందరు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాం వేసి ప్రతి ఒక్క మండలాన్ని, ప్రతి ఒక్క గ్రామాన్ని ఇన్ఛార్జ్ గా తీసుకుని వాళ్ళు పనిచేసేనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 దఫాలుగా నారాయణపూర్ మండలంలో పర్యటించి ఎలక్షన్ల ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ బట్టి విక్రమార్కతో పాటు సీతక్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. ఈ 3 పార్టీలు కూడా ఇప్పటికే కార్యాచరణ అయితే తుదిరూపుకొచ్చింది. దసరా తర్వాత ఈ యొక్క కార్యాచరణ మరింత కార్యరూపం దాల్చి ప్రతి ఒక్క ఓటర్ని కలిసేందుకు 3 ప్రధాన పార్టీలన్నీ అయితే ఇప్పటికే యుద్ధానికి వెళ్ళినట్టుగా చెప్పవచ్చు. ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో 3 పార్టీలు అయితే తమ యొక్క కార్యాచరణ రూపొందించాయి సంపత్. ఓకే కిరణ్, ఇప్పుడు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కూడా మునుగోడులో పోటీ చేయబోతుంది అంటున్నారు కదా. అయితే మరి కేంద్ర ఎన్నికల సంఘం అది యాక్టివ్ లో లేని పార్టీ అని తేల్చి చెప్పింది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటి వరకు ఇంకా రద్దు చేసినట్లుగా అయితే పూర్తిగా సమాచారం అయితే లేదు. కానీ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏపాల్ ఇప్పటికే చౌటుప్పలతో పాటు మునుగోడులో పర్యటించడం జరిగింది. ఆయనతో పాటు యుద్ధ నౌక గద్దరు అతని వెంట రావడం జరిగింది. ఒక దశలో గద్దరు కూడా పోటీల్లో ప్రజాశాంతి తరఫున నిలబెడతామని కూడా ఆయన మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. అయితే ప్రజాశాంతి పార్టీకి ఇంకా కేంద్ర ఎన్నికల సంఘము రద్దు చేసింది అనేది అయితే ఇంకా మీమాంసగానే ఉంది. అది పూర్తిగా క్లారిటీ వచ్చినట్టయితే ఒకవేళ అధిష్టానం కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఆ పార్టీ యొక్క సభ్యతని రద్దు చేయనట్లయితే ఇక్కడ కేపాల్ కూడా అభ్యర్థిని పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరో పక్క బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత 10 రోజులకెళ్ళి నియోజకవర్గంలో. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.
నాతో పాటు వచ్చిన అందరికీ